అండ్ భార్గవికుడు అనేటటువంటి వాడు యుద్ధానికి ముందు నుంచే ఉంటాడు అనమాట. భార్గవికుడిని వెళ్ళి అడగండి అంటే వీళ్ళందరూ వెళ్ళి భార్గవికుడిని అడుగుతారు. భార్గవికుడు ఒకటే మాట చెప్తాడు, నాకు యుద్ధం లోపల నా అర్జునుడు కనిపిలే, నా భీముడు కనిపిలే, నాకొక్కటే కృష్ణుడు దైవావతారం లోపల ఒక వ్యక్తి వచ్చి సంహరించినట్టు కనిపించింది. మరి ఎవరు సంహరించిండు? కృష్ణ పరమాత్ముడు సంహరించిండు. మరి ఎందుకు సంహరించిండు? పాండవులు ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టి. లేకపోతే కృష్ణుడు ఎందుకు వాళ్ళ పక్షంలో ఉంటాడు? కాబట్టి దైవం ఎప్పుడూ ధర్మపక్షపాతి. మనం కూడా అందరం జీవితం లోపల ధర్మాన్ని ఆచరించడానికి మనం ఎప్పుడు ముందంజలో ఉండాలి. ఇప్పుడు దాకా చెప్పుకున్నట్టు 5 మానబిందువులను కాపాడడానికి మనం నిరంతరం కూడా మనమంతా కృషిగా చేస్తూ ఉండాలి. మన పిల్లలకి ఇట్లనే రామాయణ మహాభారతాల లోపల వాళ్ళు వింటారు, ఖచ్చితంగా వింటారు, మనం చెప్తే వింటారు. ఎందుకంటే మేము భగవద్గీత క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాం కదా, పిల్లలు ఎంత చక్కగా వింటారంటే వాళ్ళని ఏదైనా క్వశ్చన్స్ అడిగినా వాళ్ళు మళ్ళీ ఆన్సర్ చెప్పేటంత చక్కగా వింటారు. పిల్లలు వినలేదని వాళ్ళ మీద మనం నెట్టేయొద్దండి. ఎందుకంటే పిల్లలు చాలా మనం ఏ విధంగా మెయిల్ చేస్తే వాళ్ళు ఆ విధంగా మోల్డ్ అవుతారు. కాబట్టి మనం పిల్లల్ని చక్కగా మంచి మంచి విషయాలు అన్నీ చెప్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మారుతారు. మరి భాగవతం తీసుకున్నట్టయితే భగవంతుడికి సంబంధించినటువంటి ఎన్నో కథలు ఉంటాయి. తర్వాత మనం భగవద్గీత గురించి అంటే 700 శ్లోకాలు, ఎంతో అద్భుతమైనటువంటి శ్లోకాలు, ఆణిముత్యాలు. భగవద్గీతలో ఏ శ్లోకం తీసుకున్నప్పటికీ కూడా ఎంతో మనకు భగవద్గీత అంటేనే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్. మనం భగవద్గీత అంటే ఏమనుకుంటామంటే చాలా వరకు ఇప్పటికీ అపోహ తగ్గింది అనుకోండి, కానీ చాలా మంది భగవద్గీత అంటే చనిపోయిన దగ్గర పెట్టాలి, ముసలోళ్ళు అయినాక చదవాలి. కానీ ముసలోళ్ళు కాదు, చిన్నప్పటి నుంచి చదవాల్సినటువంటి ఒక గ్రంథం ఏదైనా ఉందంటే భగవద్గీత. అందులో ఏ విధంగా జీవించాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, జ్ఞానం అంటే ఏంది, యజ్ఞం అంటే ఏంది, దానం అంటే ఏంది, ఏ విధంగా మాట్లాడాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధంగా నిద్రపోవాలి, ఏ సమయాలలో నిద్రపోవాలి, ధ్యానం అంటే ఏంది, దానం అంటే ఏంది, ప్రతి విషయం భగవద్గీతలో లేనటువంటి విషయం ఎక్కడ లేదు. నేను ఇందాక శ్రీదేవి చెప్పినట్టు 2017 నుంచి మేము చదువుతూనే ఉన్నాము, వింటూనే ఉన్నాం. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇంత గొప్ప విషయాన్ని భగవద్గీతలో ఎక్కడ నిక్షిప్తం చేసిండు కృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం. అసలు కలియుగంలో ఏమేమి జరుగుతాయో ప్రతి విషయాన్ని పరమాత్ముడు ఎప్పుడో చెప్పాడు. ఇప్పుడు అంటే మనం బీపీలు వస్తే ఆహారం అలాంటిది తింటే ఇలాంటిది తింటుందని కృష్ణుడు ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితమే చెప్పింది. ఏ విధంగా మాట్లాడాలో కూడా మన కృష్ణుడు నేర్పించింది. ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా యజ్ఞం అంటే ఏంటి, ప్రతి విషయం కూడా ధ్యానం చేయడం కూడా మనకు ఒక అధ్యాయం ఉంటుంది. ధ్యానం గురించి, భక్తి గురించి కూడా ఉంటుంది. భక్తి అంటే మనం అందరం కూడా మూఢనమ్మకాలతో చేసినటువంటి భక్తి కాదు. భక్తి అంటే ఎంత గొప్పదో, భక్తి యోగం ఒక్కటి చదివితే చాలా మనకు అర్థమవుతుంది. భక్తి అంటే ఇలా కృష్ణుడు ఇంత మంచిగా చెప్పింది కదా. కాబట్టి భగవద్గీత కూడా ఎన్నో విషయాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇంత గొప్ప గొప్ప విషయాలు ఉన్నటువంటి మన పురాణాలని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకు అందరికీ ఉంది. కాబట్టి మనం కేవలం మన పిల్లల్ని చదవమని కాదు, మనం చదవాలి ఫస్ట్. ఎందుకంటే మనం చదివినాం అనుకో మన పిల్లలకు చెప్పగలుగుతాం. మనమే చదవాలి అనుకోండి, మన పిల్లలు సందేహాలు అడిగితే ఏ విధంగా చెప్పగలుగుతాం. కాబట్టి మనం అందరం కూడా ఇందాక చెప్పినట్టు పురాణ ఇతిహాసాన్ని ఎప్పుడు చదువుతూ ఉండాలి. స్త్రీని కూడా కాపాడుకోవాల్సినటువంటి దుస్థితి ఉంది. మొన్ననే మనం చూసాం కలకత్తాలో జరిగినటువంటి ఒక దుర్ఘటన. అలాంటి దుర్ఘటనలు కూడా జరగొద్దంటే అది కూడా మనం చెప్పాలి. మనం ఎంతసేపు ఆడపిల్లలకే చెప్తాం, అమ్మ నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కానీ ఎప్పుడైనా మన పిల్లలకు చెప్తామా? మన మగ పిల్లలకు కూడా ప్రతి అమ్మాయిని ఒక చెల్లిలాగా భావించు, నీ చెల్లి ఎట్లనో బయటికి వెళ్ళిన తర్వాత నీ చెల్లిలాగా భావించాలి. మనం కూడా మన పిల్లలకు చెప్పినట్టయితే ఖచ్చితంగా ఆ పిల్లలు కూడా ఆ విధంగా తయారవుతారు కదా. ఎంతసేపు మనం ఒక కోణంలో చూసి మన పిల్లలకి, మన ఆడపిల్లలకి అణిచివేయకుండా మగ పిల్లలకు కూడా మంచి చెడు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు ఆచరించి తీసుకుంటారు కదా. సో గోమాతను కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గోమాత పంచగవ్యాలు వస్తాయి. గోబ్రాహ్మణ యజ్ఞ శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అంటారు. గోవు బ్రాహ్మణుడు సుఖంగా ఉంటేనే సమస్త లోకం సుఖంగా ఉంటుందని శాస్త్రం చెప్పింది. అంటే పక్షపాతంతో చెప్పలేదు. గోవు వల్ల మనకి పంచగవ్యాలు వస్తాయి. ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు గోమయము, గోవు పంచకం, ఈ 5 కూడా యజ్ఞాలకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ 5 ద్రవ్యాలతో మనం యజ్ఞం చేయగలుగుతాం. యజ్ఞం అంటే ఏదో చాదస్తం కోసం చేసేది కాదు. ఒక యజ్ఞం చేసినప్పుడు కొన్ని టన్నుల, కొన్ని ఔన్సుల ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. మరి ఆక్సిజన్ రిలీజ్ కావడం వల్లనే పర్యావరణం శుభ్రంగా ఉంటుంది. మరి ఇంత గొప్పగా ఉన్నటువంటి గోమాతను మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నామంటే బాధాకరంగా ఉంది. కాబట్టి మనమందరం కూడా గోమాతను సంరక్షించుకోవాలి, భూమాతను కూడా రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. కాబట్టి మనం ఈ 5 మానబిందువుని మనం అందరం రక్షించుకుంటూ మనం ఇప్పుడు ఈ బాలగంగాధర్ ఎందుకు స్థాపించిన మనకి 9 రోజులు వినాయక నవరాత్రులు అంటే ఒక యూనిటీ కోసం, ఒక ఐక్యత కోసం, ఒక సంఘటితం కావడం కోసం. ఇప్పుడు కూడా మళ్ళీ మనం సంఘటితం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ విధంగా వినాయక మంటపాల ద్వారా కొన్ని మంచి మంచి ప్రవచనాలు వినడము, తెలుసుకోవడము, చెప్పడము, ఈ విధంగా మనమందరం కూడా మన యొక్క
అన్నింటినీ కూడా మనం తెలుసుకొని ఆ విధంగా ఆచరిస్తూ ఉంటే మనం ఖచ్చితంగా మంచి సంఘటితమైనటువంటి శక్తితో ఉంటే ఏ దుష్ట శక్తులు కూడా మనల్ని ఆక్రమించాయి. కాబట్టి మనమందరం కూడా ఇవన్నిటిని మనసులో పెట్టుకొని ఖచ్చితంగా మనం 5 మానబిందువులు ఏవైతున్నాయో అవన్నిటిని కూడా కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. నాకు ఇక్కడ వినాయక మంటపం దగ్గర